వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యూరియా కోసం పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన, నిరసనలో పాల్గొన్న ప్రియాంక గాంధీ. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకున్న కేసీఆర్ సతీమణి శోభమ్మ. పుట్టినరోజు సందర్భంగా తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కొండ సురేఖ. జాతీయ అవార్డ్స్ గెలుచుకున్న బేబీ మూవీ టీంను సత్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కల్లూరులో ఘనంగా ఫోటోగ్రఫీ డే వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రభుత్వం అధికారులపై ధ్వజమెత్తిన ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీవీఎస్ ప్రభాకర్. రామంతపూర్ ఘటన బాధాకరం, బాధితులకు 50 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్. దురదృష్టకరమైనటువంటి సంఘటన యావత్ రామంతపూర్ ప్రజానికాన్ని కాకుండా హైదరాబాద్ మహానగర్ ప్రజానికాన్ని కూడా కలిచివేసింది. ఒక తీవ్రమైనటువంటి సంఘటనగా ప్రజలందరూ భావిస్తూ ఒక నిర్లక్ష్య వైఖరి వలన 6 ప్రాణాలు బలైనాయని చెప్పని ప్రజానికం అంతా గగ్గోలు పెడతా ఉంటే, ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ మొక్కుబడిగా ఏదో 5 లక్షలు ఇస్తాం నష్టపరిహారం అని ప్రకటించడాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం, తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. హైదరాబాద్ మహానగరంలో ఇటీవల కాలంలో మ్యాన్హోల్ మరణాలు తరచూ సంభవిస్తూ ఉన్నాయి. వీధి కుక్కలు చిన్న చిన్న పిల్లల యొక్క ప్రాణాలు బలిగొంటా ఉన్నాయి. విద్యుత్ యొక్క ఘాతం వల్ల సామాన్య పౌరులకు సంబంధించినటువంటి యువకులు నిన్న అర్ధరాత్రి మరణించడం కూడా జరిగింది. అయినా ప్రభుత్వం కళ్ళు తెరవటల్లా, అధికారులు మొద్దు నిద్ర వీడటల్లా దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మెడలు వంచాలని, అధికారులు కనువిప్పు కలగాలని, రాబోయేటువంటి కాలంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఈ రామంతపూరే ఈ రాష్ట్రాన్ని కళ్ళు తెరిపించింది అన్నట్టుగా ఉండాలన్నటువంటి ఒక ఆలోచనతోన ఈ మృతుల కుటుంబాలకి 50 లక్షల నష్టపరిహారం ఇచ్చి తీరాల్సిందే అన్నది మా ప్రధానమైనటువంటి డిమాండ్. దాంతోపాటు ఆ యొక్క కుటుంబాల్లో అర్హత ఉన్నటువంటి వాళ్ళకి విద్యుత్ శక్తి శాఖలో ఉద్యోగం ఇవ్వాలన్నది మరొక డిమాండ్. అయితే ఆసుపత్రి పాలై మరి అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ట్రీట్మెంట్కి ఉచితంగా వైద్యం అందించాలని చెప్పని డిమాండ్ చేస్తూ రేపు రామంతపూర్ మొత్తం కూడా బంద్ పిలిపిస్తున్నామని చెప్పని మేము ఈ సందర్భంగా పిలిపిస్తూ ఉన్నాం. ఇదేదో ఆషామాషి సంఘటన కాదు. ఈ మధ్యనే వారం రోజుల కిందట ముఖ్యమంత్రి గారు కూడా సమీక్ష చేశామన్నారు. ఆ రకంగా అధికారులను కూర్చోబెట్టుకొని రాబోయే వర్షాలు పెరుగుతూ ఉన్నాయి, పండుగలు వస్తూ ఉన్నాయి, మేము సమీక్ష చేస్తున్నాం, అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ఒకవైపున వర్షాలు పడుతున్నప్పటికీ కూడా ఈరోజు అధికారులలో చలనం లేదు. సమీక్షలు అంతకంటే మొక్కుబడిగా మారిపోయినాయి. అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని బతకవలసినటువంటి స్థితి హైదరాబాద్ మహానగరంలో ప్రజలకి రావటం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అని చెప్పి నేను పేర్కొంటున్నాను. గత 30 సంవత్సరాల నుంచి కూడా ఇదే యాదవ్ సంఘం యొక్క ఆధ్వర్యంలో మరి బాల గోకులం కింద కృష్ణ జన్మాష్టమి పేరు మీద ఉట్లు కొడుతూ ఊరేగింపు తీస్తూ వస్తూ ఉంటే, మరి నిన్నటి సందర్భంలో విద్యుత్ శాఖ ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకు ఇతర అధికారులు సమన్వయం చేయడానికి, సహకారం చేయడానికి అక్కడ లేరు అన్నటువంటి విషయాన్ని కూడా నేను ప్రశ్నిస్తూ, ఖచ్చితంగా ఈ సంఘటన రాష్ట్రాన్ని కలిసివేసేటువంటి అంశంతో పాటు ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి, కళ్ళు తెరవాలి, 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి, ఆ కుటుంబానికి ఉద్యోగం కలిగించాలన్నటువంటి డిమాండ్తోన మేము రేపు రామంతపూర్ బంద్కు పిలిపిస్తున్నామని చెప్పని తెలియజేసుకుంటూ, అన్ని సంఘాలు ఇప్పటికే మద్దతు పలికాయి. అనేక మంది ప్రముఖులు కూడా ఇది సరైనటువంటి ఒక
డిమాండ్ అన్నటువంటి అంశాన్ని పేర్కొంటూ రామంతపూర్ చరిత్రలో ఇటువంటి సంఘటన ఇంతవరకు ఎప్పుడు జరిగింది కాదు, ఇక ముందు కూడా జరగకూడదు అన్నటువంటి ఒక అభిప్రాయంతో చెప్తున్నటువంటి అంశం అని చెప్పని పేర్కొంటాం. ఓకే. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు గ్రామంలో జగనన్న కాలనీ వరద ముంపుకి గురైంది. దీంతో గొల్లప్రోలు ప్రధాన రహదారి నుండి గొల్లప్రోలు జగనన్న కాలనీకి వెళ్లే రోడ్డు మీదకు వరద రావడం కారణంగా తీవ్ర అవస్థలు పడుతున్న ప్రజలు. ఈ వరద ప్రవాహానికి రోడ్లు కొట్టుకుపోతున్నాయి, అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు, కానీ మరమ్మతులు చేయడం లేదని ప్రజలు వాపోతున్నారు. దీంతో గొల్లప్రోలు ప్రజలకు మంచినీళ్లు కూడా రాని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేసిన కార్యకర్తలను ఝాన్సీరెడ్డి పట్టించుకోవడం లేదని దేవరూపుల మండల మాజీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పీసీఎస్ డైరెక్టర్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ అన్నారు. దేవరూపుల మండల కేంద్రంలోని వారి నివాసంలో మీడియాతో మాట్లాడారు. లబ్ధి పొందాల్సింది కాంగ్రెస్ పార్టీ నమ్ముకొనున్న ప్రజలు, కార్యకర్తలు వాళ్ళందరినీ విస్మరించి ఇప్పుడు ఎవరైతే లాలూచిపడ్డ వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే ఆ రోజు కాంగ్రెస్ జెండాను నామరూపం లేకుండా చెయ్యాలని కుట్ర చేసిన వ్యక్తులు ఈరోజు అధికారం వచ్చిన తర్వాత నీ చెంత చేరి అహర్నిశలు కష్టం చేసిన కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలను హింసిస్తుర్రు, పీడిస్తుర్రు. ఇంకొకటి ముఖ్యంగా నేను పాత్రికేయ మిత్రులకు, ఈ పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు
గిరిజన బిడ్డలకు నేను విన్నవించుకునేది ఏంటంటే, ఇక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి మీరు విజ్ఞతగా ప్రజాశ్రేయస్సు కోరే వాళ్ళుగా నేను వేడుకుంటున్నా. కోరుకునే విధానంగా ఆ గిరిజన బిడ్డలందరూ కూడా ఒక 17 తండాలు ఉంటాయి, 8 గ్రామ పంచాయతీలు ఉంటాయి ఆ గుట్ట చుట్టూ. అక్కడున్న గిరిజన బిడ్డలు బతకడం కోసం ఏదైతే కొందరు లాలూచి పడొచ్చు గాక, గిరిజన బిడ్డలారా, ఠాను నాయకు రైతాంగ సాయుధ పోరాటంలో దొరలకు వ్యతిరేకంగా పోరాడిన వారసత్వంలో ఉన్నాం మనం అందరం. ఎవరికో భయపడి ఎక్కడో ఏమో జరుగుతుందని చెప్పి మన సహజ వనరులను దోపిడీ చేయడానికి కొందరు కుట్ర పనితే ఆ కుట్రకు సపోర్ట్ చేసే నాయకులవలో నాయకురాలవలో ప్రజలందరూ గమనించాలి. ముఖ్యంగా ఇక్కడ తిరుగుబాటునే కోరుకుంటారు. ఇక్కడ దొడ్డి కొమరయ్య ఏదైతే గొల్ల కుర్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి వీర పోరాటం చేసి తెలంగాణ సాయుధ పోరాటంలో మొట్టమొదటి అమరుడయ్యిండు. అదేవిధంగా ఏదైతే మైనార్టీకి సంబంధించిన ఉన్న షేక్ బందగి న్యాయం కోసం, భూమి నాది అనడం కోసం కోర్టులో న్యాయాన్ని గెలిచి వచ్చిన వీరుడు షేక్ బందగి అని చెప్తున్నాం. అదేవిధంగా సాకల ఐలమ్మ ఏదైతే రజక బిడ్డ అయి ఉండి, సాకల ఐలమ్మ మహిళలందరూ కూడా గమనించాలి. ఇక్కడ మహిళలందరూ కూడా సాకల ఐలమ్మ వీరత్వాన్ని సాటి చెప్పడం కోసం ఈ తెలంగాణలో భవిష్యత్తులో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మహిళలందరూ సాకల ఐలమ్మ లెక్క వీర పోరాటం చేయాలి. అదేవిధంగా ఠాను నాయక్ ఎవరైతే గిరిజన బిడ్డలు ఉన్నారో అట్టడుగు వర్గానికి సంబంధించి భూమితో పోరాటం చేసి పంట పండించే గిరిజన బిడ్డలు నా హక్కు నాదని చెప్పి ఠాను నాయక్ పోరాటం చేసి దేశముఖుల మీద పోరాటం చేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిన ఈ గిరిజన బిడ్డలు కూడా చరిత్ర తెలుసుకొని ఆ 32 మంది గ్రామ సర్పంచులను పోటీ చేస్తాం, 12 మంది ఎంపీటీసీలను పోటీ చేస్తాం, జెడ్పీటీసీ పోటీ చేస్తాం. అది ఏ రిజర్వేషన్ అయినా ఆ రిజర్వేషన్ సంబంధించిన వ్యక్తులను కాపాడుకోవడం కోసం నేను వెనకాడే ప్రసక్తి లేదు. ఆ రోజు అందరూ పార్టీని వదిలిపెట్టి పోయినా నేను పార్టీని పట్టుకొనే ఉన్నాను. ప్రజలందరినీ మెప్పు పొంది నేనున్న పరిస్థితుల్లో చిన్నదే కావచ్చు కాక నేను ఇప్పుడు ప్రస్తుతం పిఏసిఎస్ డైరెక్టర్. నేను డైరెక్టర్గా పోటీ చేస్తున్న సందర్భంలో ఏళ్ల మీద లెక్క పెట్టిన ఓట్లు నాయి. ఆ రోజు దయాకర్ రావు మినిస్టర్ అయి ఉండి కూడా ఆయనకు అత్యంత బలగం ఉన్నా కానీ ఈ దేవరుప్పుల గ్రామానికి సంబంధించిన ప్రజలు, ఈ మండలానికి సంబంధించిన ప్రజలు నా మాట నమ్మి నన్ను రక్షించుకోవాలని చెప్పి ఆ రోజు నాకు 90 ఓట్ల మెజార్టీ ఇవ్వడం కూడా జరిగింది. చిన్న పదవి. ఈరోజు కూడా నాకు ఎక్కడ అవకాశం వచ్చినా, ఒకవేళ నాకు రాకున్నా, కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు లేదా నాతో కష్ట సుఖాలలో నడిచిన వ్యక్తులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం. ప్రజల దగ్గరికే పోతాం, ప్రజల దగ్గరనే ప్రజా తీర్పునే కోరుకుంటాం, ప్రజల ప్రేమానురాగాలను పొందుతాం. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల పరిధిలోని ఉనికిచెర్ల గ్రామ శివార్లో టీజీఎండీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన స్థానిక స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, హన్మకొండ జిల్లా కలెక్టర్ శ్రీమతి స్నేహ శివరీష్, మున్సిపల్ కమిషనర్ శ్రీమతి చాహత్ వాజ్పేయితో కలిసి వర్ధనపేట నియోజకవర్గం ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడారు.
పెద్దలు మాజీ డిప్యూటీ సీఎం గారు మరియు స్థానిక శాసనసభ్యులైన కడియం శ్రీహరి గారికి, అలాగే గౌరవనీయులు జిల్లా కలెక్టర్ హన్మకొండ గారికి, మిగతా అధికారులకు, అలాగే ఈరోజు వచ్చిన సోదరులకు అందరికీ, అలాగే మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు. అన్న, మై రిక్వెస్ట్ ఈస్ దట్ ఇందిరమ్మ వాళ్ళకు ఒక 1012 ఇన్స్టెడ్ ఆఫ్ 1200 ఒక 1000 రూపీస్ చేస్తే బాగుంటుందేమో అనేది మన అందరు కూడా నాయకులు కూడా పొద్దున చెప్పిందన్న. ఓన్లీ ఫర్ ఇందిరమ్మ హౌసెస్, నాట్ ఫర్ ద అదర్ పీపుల్. ఎందుకంటే వారు కూడా సేమ్ ఇప్పుడు ఎక్కడైనా నుండి కొనుక్కొని వస్తే కేసులు అయిపోతున్నాయి. వర్ధనపేట రీచ్ కానీ మన ఉనికిచర్ల ఇక్కడ నుండి మన జఫర్గఢ్ నుండి కూడా వచ్చే డాక్టర్లను టోటల్గా రెస్ట్రిక్ట్ చేసేసారు. దాంతో అసలు పాపం ఇందిరమ్మ హౌసెస్ కట్టుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే టిఎస్ఎండిసి ఈ శాండ్ బజార్ ఏదైతే పెట్టడం చాలా సంతోషదాయకరం. తప్పనిసరిగా ఇందిరమ్మ హౌసెస్ కోసం మా పెద్దలు సిఐ సార్ కూడా మాట్లాడుతా అన్నారు డిఎం గారు, వారి ఎండి గారితో. సో తప్పనిసరిగా కలెక్టర్ గారు కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తే బాగుంటుంది. ఓన్లీ ఫర్ ఇందిరమ్మ హౌసెస్కు ఒక 10,000 చేస్తే సంతోషంగా తీసుకెళ్ళి త్వరగా కంప్లీట్ అయితే అది పేరు మనకే వస్తుంది. అలాగే మొరం అన్న, బేసిక్గా ఇంకా ఇంపార్టెంట్ మొరం కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ పోయినా కూడా మొరానికి పోగానే కంప్లైంట్స్ వస్తున్నాయి, పోలీసు వాళ్ళు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని చాలా ఇబ్బంది కలుగుతుంది మేడం. మొరం కూడా కొంచెం వారికి రీచెస్ ఎక్కడున్నాయో ఐడెంటిఫై చేసి ఏడీ మైన్స్కి చేసినాక దానికి మినిమం ఒక 20 ట్రిప్పుల వరకు మొరం పడుతుంది వాళ్ళకు ఫిల్లింగ్ చేయడానికి. సో ఏడీ మైన్స్ మీరు రీచెస్ చూసి అది ఎక్కడనో మీరు కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్తే వారు దానికి శాంక్షన్ ఇస్తే ఓన్లీ ఫర్ ఇందిరమ్మ హౌసెస్. చాలా ఇబ్బంది పెడుతున్నారు దానికోసం, ఫోన్లు చేసి అన్న పోలీసు వాళ్ళు కేసులు పెడుతున్నారు, మేము ఇందిరమ్మ హౌసెస్కి తీసుకుపోతుంటే అని చాలా ఇబ్బంది కలుగుతుంది. దాన్ని కూడా ఒక వెసులుబాటు చేస్తే బాగుంటుంది మేడం. అది కూడా ఇట్లనే సేమ్ క్వాంటిటీ ఇస్తూ దానికి కూడా ఒక రేట్ ఫిక్సప్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. వారికి కూడా ఇమీడియట్లీ కట్టుకోగానే ఫిల్లింగ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. లేకుంటే అట్లనే బేస్మెంట్ లేసి ఆగిపోతున్నాయి, మొరం అని తిరుగుతున్నారు మా దగ్గరికి. మీకు ఇబ్బంది చేయవలసి వస్తుంది, ఫోన్ చేసి ఏడీ మైన్స్ ఎక్కడ ఉన్నాయి చెప్పండి. దానికి కూడా ఒక రేట్ ఫిక్సప్ చేసి మీరు ఏమైనా చేస్తే బాగుంటుంది. వీఆర్ నాట్ ఎంకరేజింగ్ ఎనీ ఇల్లీగల్ థింగ్స్. మేము ఎవరు వచ్చినా కూడా దీనికి సపోర్ట్ చేయమండి. మీరు ఏదైనా ఏడీ మైన్స్ ఎంఆర్ఓ దగ్గర పోయి పర్మిషన్ తీసుకొని చేసుకోమంటున్నాం. కానీ చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇసుక శాండ్ తర్వాత మొరం, ఈ రెండు చాలా ఇబ్బంది అవుతుంది మార్కెట్లో. సో డిమాండ్ బాగా పెరిగిపోయిందన్న మన ఇందిరమ్మ యూజర్స్ ఇచ్చే వరకు ఒక్కొక్క ఊర్లో నాట్ లెస్ దెన్ 12 హౌసెస్ వస్తున్నాయి మనం కాన్స్టిట్యున్సీలో. అట్లా 3,500 ఇచ్చే వరకు చాలా డిమాండ్ పెరిగింది. కాబట్టి ఈరోజు కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఇమ్మీడియట్లీ పెద్దలు శ్రీహరి గారితో మాట్లాడి ఇక్కడ మనకు ఈ ఇసుక డంప్ రావడం, ఈ యొక్క యాడ్ పెట్టడం, చాలా యాడ్ నుండి మనం అందరం కూడా అత్యధికంగా మన మీడియా ద్వారా సోదరులకు అందరూ చెప్పి, మన నాయకులు కూడా చెప్పి, ఎక్కడ బజార్లో కొనకుండా అసలు బయట నుండి వచ్చే ఇసుకకు దాని సాంద్రత అంటే క్వాలిటీ లేదు. ఇది క్వాలిటీ ఉన్న ఇసుక కాబట్టి ఇది కట్టుకుంటే ఇందిరమ్మ హౌసెస్ పక్కా హౌసెస్ వాళ్ళ చిరకాల వాంఛన తీరుతుంది. కాబట్టి తప్పనిసరిగా రీచెస్లో ఇంకా ఈ డంప్ యార్డ్లో ఎప్పుడు కూడా ఎంటీ ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఏమైనా ఉన్నా కూడా మా దృష్టికి తెస్తే ఎండి గారితో పెద్దలు మాట్లాడతారు, కలెక్టర్ గారు కూడా మాట్లాడి ఎప్పటికప్పుడు. కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ మీ నవ్య.
వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అనేక మంది నాయకులు, టీపీసీసీ అధ్యక్షుడు శ్రీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే శ్రీ మనోహర్ రెడ్డి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి కాల్వ సుజాత నాయకత్వంలో గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్రీ మహేష్ కుమార్ గౌడ్ వారికి కాంగ్రెస్ కండువలు కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. శ్రీశైలం ఘాట్ రోడ్లో తప్పిన ప్రమాదం. భారీ వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టు వ్యూ పాయింట్ నుంచి పాతాళ గంగా వెళ్లే దారిలో గుట్టపై నుండి దొర్లిపడి బండరాలు. దీంతో శ్రీశైలం ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.